హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ 9th లెసన్ 7th క్లాస్ మ్యాథ్స్ 9th లెసన్ బీజీయ సమాసాలు ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే ఎస్పెషల్లీ 7th క్లాస్ లో ఖచ్చితంగా బీజీయ సమాసాల నుంచి ఒక బిట్ అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ కోసం అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో కంప్లీట్ వీడియోస్ ఆల్ సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని మీకు వీడియోస్ రెఫరెన్స్ కోసం అందిస్తూ ఒక షెడ్యూల్ ప్రకారం మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ వచ్చేసరికి కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అవ్వాలి అనుకుంటే కేవలము 200 రూపీస్. ఫ్రెండ్స్, విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు కొన్ని బీజీయ సమాసాలు ఇచ్చాడు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. అదే విధంగా ఏ మైనస్ బి ఆఫ్ మైనస్ సి విలువ ఎంత అడిగాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజీ, సింపుల్ గా ఏం చేయమన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ మూడింటిని యాడ్ చేయమని అడిగాడు. సో యాడ్ చేయడం మీకు పర్ఫెక్ట్ గా వస్తే ఇక్కడ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ ఎక్కడైతే టర్మ్స్ ఉన్నాయో ఇక్కడ 4x స్క్వేర్, 12x స్క్వేర్, 6x స్క్వేర్ డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు, వాటిని యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజ్ అనుకుంటే, ఎందుకంటే ప్లస్ మైనస్ కూడా మీకు ఆప్షన్స్ లో చేంజెస్ ఉంటాయి కాబట్టి సో చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు అనుకుంటే సో డైరెక్ట్ గా వేస్తున్నా మీకు అర్థం కావాలని. బట్ ప్రాసెస్ మాత్రం సింపుల్ స్టెప్, అది కూడా చెప్తా. సో ఏ వాల్యూ ఎంత, 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy, ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ బి వాల్యూ ఒక్కసారి చూడండి. సో ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి సో 12x స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్ ఏంటి, ప్లస్ 3y స్క్వేర్. నెక్స్ట్ xy టర్మ్ ఏంటి, ప్లస్ 8xy. సో ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా రాసుకోండి. నెక్స్ట్ సి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 6x స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ 6x స్క్వేర్, y స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్, xy టర్మ్ ప్లస్ 6xy. ఇప్పుడు ఒక్కసారి మనము మూడింటిని సమ్ చేసామనుకోండి. సో ప్లస్ 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 కాబట్టి నో ప్రాబ్లం. 4 ప్లస్ 12 16, 16 ప్లస్ 6 22. సో ఫస్ట్ దానికి 22x స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి. ఇక్కడ y స్క్వేర్ ముందు ఏం లేదంటే అర్థం ఏంటి, 1 ఉన్నట్టు. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 8 ఎంత 12. సో సెకండ్ టర్మ్ 12y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. ఫస్ట్ రెండు ప్లస్ చేయండి, వచ్చిన దాంట్లో మైనస్ చేయండి. సో 8 ప్లస్ 6 ఎంత 14, లేదా ఇక్కడ ప్లస్ మైనస్ 6xy, ఇక్కడ ప్లస్ 6xy క్యాన్సిల్ చేసినా కానీ మనకి ఏముంటుంది రిజల్ట్, అక్కడ ప్లస్ 8xy. లేదా ఈ రెండు సమ్ చేసి వచ్చిన దాంట్లో మైనస్ 6 సబ్ట్రాక్ట్ చేయండి, అదే ఆన్సర్ వచ్చేస్తుంది. 8 ప్లస్ 6 ఎంత 14, 14 మైనస్ 6 ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 8. సో ఆన్సర్ 22x స్క్వేర్ ప్లస్ 12y స్క్వేర్ ప్లస్ 8xy. సో దీన్ని ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మీకు క్లియర్ గా రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి మొత్తం సమ్ చేస్తున్నా. 4x స్క్వేర్ పరంగా చూడండి, 4 ప్లస్ 12 16, 16 ప్లస్ 6 22. సో 22x స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి, y స్క్వేర్ ప్లస్ అంటే ఇక్కడ 1 కదా, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 8 ఎంత 12, దట్ ఈస్ 12y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 6 ప్లస్ 8, మైనస్ 6 ప్లస్ 8 2, 2 ప్లస్ 6 8xy. సో ఆన్సర్ 22x స్క్వేర్ ప్లస్ 12y స్క్వేర్ ప్లస్ 8xy. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైనస్ బి మైనస్ సి విలువ ఎంత. ఇక్కడ మైనస్ లో ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, బట్ క్లియర్ గా రాసుకోండి, ఒక స్టెప్ వేస్ట్ అయినా పర్లేదు. ఫస్ట్ ఏ టర్మ్ ఏంటి, 4x స్క్వేర్ ప్లస్ y మైనస్ 6xy. సో ఏ టర్మ్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy. నెక్స్ట్ ఇక్కడ మైనస్ బి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ మైనస్ వాల్యూ నేను ఇక్కడే అప్లై చేస్తున్నా. సో మైనస్ బి కాబట్టి ఈ మైనస్ ని ఇక్కడ లోపల అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ చూడండి. సో 12xy ఇచ్చాడు, బట్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, దట్ ఈస్ మైనస్ 12x స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్ చూడండి, y స్క్వేర్ టర్మ్ 3y స్క్వేర్, బట్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3y స్క్వేర్. నెక్స్ట్ వన్ 8xy ప్లస్ ఉంది, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మైనస్ బి అని ఇచ్చాడు కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, దట్ ఈస్ మైనస్ 8xy.
నెక్స్ట్ మైనస్ సి. సో ఇక్కడ కూడా మనకి ఏంటి మైనస్ సి. సి పరంగా ముందు మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ అప్లై చేస్తే మైనస్ 6 ఎక్స్ స్క్వేర్. సో ఈ మైనస్ ఇక్కడ అప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 వై స్క్వేర్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఎక్స్ వై. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ఏ మైనస్ బి ఆఫ్ మైనస్ సి. లేదా ఏ మైనస్ బి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, ఆ వచ్చిన దాంట్లో వచ్చి మైనస్ సి క్యాలిక్యులేట్ చేసిన వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం మారదు. బట్ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ ఎంత టైం సేవ్ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. బట్ స్పీడ్ అక్యురసీ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే వేగం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. అది ఓన్లీ బై ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అందుకే మ్యాథ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇక్కడే సర్చ్ చేసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ అంటేనే మనం తెలిసి కూడా సమ్ టైమ్స్ ప్లస్ దగ్గర మైనస్ పెడుతూ ఉంటాం. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకూడదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ కాబట్టి ఫస్ట్ రెండు సమ్ చేస్తున్నా. 12 ప్లస్ 6 ఎంత 18 అంటే మైనస్ 18. మైనస్ 18 ప్లస్ 4 దట్ ఈస్ మైనస్ 14 ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ 14 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ చూడండి, మైనస్ మైనస్ రెండు మైనస్ కాబట్టి సమ్ చేసి మైనస్ పెడతాం. 8 ప్లస్ 3 ఎంత 11 మైనస్ 11. మైనస్ 11 ప్లస్ 1 మైనస్ 11 ప్లస్ 1. సో ఏమవుతుంది మైనస్ 11 ప్లస్ 1 ఏమవుతుంది మైనస్ 10 అవుతుంది కాబట్టి మైనస్ 10 వై స్క్వేర్ సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏంటి, అన్ని మైనస్ లే ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ పెట్టి యాడ్ చేస్తే సరిపోతుంది. 6 ప్లస్ 8 14, 14 ప్లస్ 6 ఎంత 20. సో రిజల్ట్ ఏమవుతుంది అంటే మైనస్ 14 ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 వై స్క్వేర్ మైనస్ 20 ఎక్స్ వై. m is equal to 2, n is equal to minus 1 వద్ద క్రింది బీజీఎస్ సమాసాల విలువలు ఎంత అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో m is equal to 2, n is equal to n వద్ద 2m మైనస్ 2n విలువ ఎంత అంటాడు. లేదా mn మైనస్ 2 విలువ ఎంత, లేదా ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటి సరికానిది ఏంటి అని గుర్తించండి అని అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ సింప్లిఫై చేస్తున్నా. m is equal to 2 ఇచ్చాడు, n is equal to మైనస్ 1 ఇచ్చాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ 2 ఆఫ్ m వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 2 ప్లస్ 2 ఆఫ్ n వాల్యూ ఎంత మైనస్ 1. 2 2s 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s 2. సో 4 మైనస్ 2 ఎంత 2. సో ఫస్ట్ దానికి 2m ప్లస్ 2n విలువ మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ వన్ 3m మైనస్ n విలువ ఎంత 3. m వాల్యూ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 2 మైనస్ n వాల్యూ ఎంత మైనస్ 1. 3 2s 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ 1. 6 ప్లస్ 1 ఎంత 7. సో సెకండ్ దానికి ఆన్సర్ 7. నెక్స్ట్ థర్డ్ దానికి m వాల్యూ ఎంత 2 ఆఫ్ మల్టిప్లై కదా mn అంటే ఏంటి m ఇంటూ n అని. సో m వాల్యూ 2, n వాల్యూ ఎంత మైనస్ 1 మైనస్ 2. హియర్ ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మనకి ఏమవుతుంది మైనస్ 4. సో థర్డ్ దానికి ఆన్సర్ ఏమవుతుంది మైనస్ 4. నెక్స్ట్ వన్ చూడండి, x is equal to మైనస్ 2 వద్ద క్రింది బీజీయ సమాసం విలువను కనుక్కోండి. లేదా ఈ బీజీయ సమాసం ఇచ్చేసి దాన్ని సూక్ష్మీకరించండి అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఎక్స్ ఎక్స్ దాన్ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటి బీజీయ సమాసం ఏంటని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 వద్ద దాని విలువ ఎంత అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 5 ఆఫ్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత మైనస్ 2. బట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మైనస్ ఉన్నప్పుడు పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, 2 కానీ 4 కానీ 6 కానీ అలా ఉంటే మనకు రిజల్ట్ పాజిటివ్ లోనే ఉంటుంది. అదే మైనస్ పరంగా పవర్ అనేది ఆడ్ నెంబర్ 1 3 5 అలా ఉంటే మనకు రిజల్ట్ ఏమవుతుంది మైనస్ లో వస్తుంది. సో ఇక్కడ x is equal to మైనస్ 2. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్ 2 ఇంటూ మైనస్ 2 4 అవుతుంది. మైనస్ 4 మైనస్ 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 4 ప్లస్ 6 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మైనస్ 2 ప్లస్ 8 ప్లస్ 5 ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ 2 మైనస్ 13. సింప్లిఫై చేస్తున్నా. 5 4s 20 5 4s 20 మైనస్ 4 మైనస్ 3 4s 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2s 12 ప్లస్
8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s 10 మైనస్ 13. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ అన్ని ఒకసారి యాడ్ చేయండి, తర్వాత మైనస్ చూద్దాం. ఫస్ట్ ప్లస్ ఏమున్నాయి, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 8. 20 ప్లస్ 8 28. నెక్స్ట్ అన్ని మైనస్ కాబట్టి మైనస్ సింబల్ పెట్టేసి అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 4 ప్లస్ 12 16. 16 ప్లస్ 12 28. 38 48 51. సో ఆన్సర్ ఏమవుతుంది 51. సో 28 మైనస్ 51. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ కు ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ తీసుకోవాలి. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో 51 నుంచి 28 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 23. సో 51 నుంచి 28 సబ్ట్రాక్ట్ చేస్తాం 23. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మైనస్ 23. నెక్స్ట్ వన్, x is equal to 1 వద్ద 2x square minus 4x plus 5 విలువ ఎంత? x is equal to minus 2 వద్ద 2x square minus 4x plus 5 విలువ ఎంత? x is equal to 0 వద్ద 2x square minus 4x plus 5 విలువ ఎంత? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అలా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఈ క్రింది పనిలో సరికానిది గుర్తించండి అని ఇచ్చేసి x is equal to 1 వద్ద 2x square plus minus 4x plus 5 విలువ అని ఒక ఆన్సర్ ఇచ్చేస్తారు. వాటిల్లో సరికానిది ఏంటో మనము ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో x is equal to 1 వద్ద సబ్స్టిట్యూట్ చేద్దామా? 2 x is equal to 1 కదా, 1 square that is 1 minus 1 కదా, minus 4 plus 5 2 plus 5 7 7 minus 4 7 minus 4 ఎంత 3. సో x is equal to 1 వద్ద 2x square minus 4x plus 5 విలువ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. నెక్స్ట్ x is equal to minus 2 వద్ద 2 minus 2 స్క్వేర్ కదా, x స్క్వేర్ minus 2 into minus 2 2 2s 4 minus 4 of x is equal to ఎంత minus 2 plus 5 2 4s 8 minus into minus plus 4 2s 8 plus 5 8 plus 8 16 16 ఒక 5 21. సో సెకండ్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 21. నెక్స్ట్ x is equal to 0 వద్ద, సో పుట్ x is equal to 0 0 స్క్వేర్ 0 0 into something 0 0 into something 0. సో కాన్స్టెంట్ వాల్యూ 5 కాబట్టి x is equal to 0 వద్ద 2x square minus 4x plus 5 విలువ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 5 అవుతుంది. ఒక త్రిభుజ వైశాల్యము హాఫ్ BH. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఇచ్చాడు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, హైట్ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. త్రిభుజ వైశాల్యం ఎంత? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఫార్ములా ఇచ్చాడు, హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 12 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 8. హెడ్ 2 1s 2 6 8 6 48. యూనిట్స్ ఏంటి ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. వైశాల్యము ఏరియా కాబట్టి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఇచ్చాడు, హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ 12 హైట్ 8 జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత వస్తుంది 48 స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ బారుగొడ్డి ఫార్ములా ఇచ్చాడు, I is equal to PTR by 100. P ఇచ్చాడు 900 రూపీస్, T 2 years అని ఇచ్చాడు, R 5% అని ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, బారు వడ్డీ ఎంత అని ఇచ్చాడు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్. P ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 900, P T ఎంత 2, PTR ఎంత 5 by 100, PTR by 100. సింప్లిఫై చేస్తే 100 1s 100 9s 5 2s 10 10 into 9 90 రూపీస్ బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 90 రూపీస్. నెక్స్ట్ వన్, a is equal to -3 వద్ద బీజీయ సమాసాల్లో సరైనది ఏంటి అని అడిగాడు. అంటే ఇక్కడ a is equal to -3 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ లో సరైనటువంటి గుర్తించండి అని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి, 3 minus a is equal to 0 అంట. ట్రూ ఆర్ ఫాల్స్ ఒకసారి చెక్ చేద్దాం. 3 మైనస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ -3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 ప్లస్ 3 ఎంత 6. అంటే ఇక్కడ ఏ 3 మైనస్ ఏ విలువ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. కానీ ఎంత ఇచ్చాడు 0 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది ఫాల్స్. అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ ఈజ్ ఈక్వల్ టు -3 వద్ద 3 మైనస్ ఏ విలువ ఎంత అని అడుగుతారు. సో ఏ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కాబట్టి 3 ప్లస్ 3 ఎంత 6 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ 3a విలువ ఎంత, అక్కడ 9 ఇచ్చాడు, అది ట్రూ నా ఫాల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ -3 స్క్వేర్ -3 ఇంటూ -3 ఎంత 3 3 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఏ స్క్వేర్ -3 ఇంటూ -3 9 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత -3 ఇచ్చాడు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 9 సో -9 9 మైనస్ 9 ఎంత 0. కానీ మనకి ఎంత ఇచ్చారు అక్కడ 9 ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ కూడా ఏంటి ఫాల్స్.
నెక్స్ట్ థర్డ్ వన్ ఏ స్క్వేర్ 3 మైనస్ 3 స్క్వేర్ 9 అవుతుంది. మైనస్ ఇక్కడ మైనస్ ఏ వాల్యూ ఎంత -3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 ఆల్రెడీ -6 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9 + 3 12 మైనస్ 6 ఎంత 6 కానీ మనకి ఎంత ఇచ్చాడు 0 ఇచ్చాడు అంటే ఇది కూడా ఏంటి ఫాల్సే. నెక్స్ట్ వన్ ఏ స్క్వేర్ + 4a + 4 = 14 అంట. ఒక్కసారి చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ -3 స్క్వేర్ ఎంత 9 ఇక్కడ ఏ వాల్యూ ఎంత -3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 4s 12 ప్లస్ 4 ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేస్తే 9 + 4 13 మైనస్ 12 13 మైనస్ 12 ఏమవుతుంది 1 అవుతుంది కానీ మనకి ఎంత ఇచ్చాడు 14 అది కూడా ఫాల్సే అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ క్యూబ్ -a స్క్వేర్ -3 విలువ -6 అంట. చెక్ చేద్దాం. ఏ క్యూబ్ అంటే -3 ఇంటూ -3 ఇంటూ -3 సో మనకి ఏమవుతుంది -3 ఇంటూ -3 ఇంటూ -3 క్యూబ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s 9 9 3s 27 సో ఏ క్యూబ్ ఎంత -27. నెక్స్ట్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత -3 ఇంటూ -3 3 3s 9 3 3s 9 సో -3 ఇంటూ -3 -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s 9 ఆల్రెడీ ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -9 -3 సో మొత్తం మైనస్ ఉన్నాయి కాబట్టి 27 + 3 30 + 9 39 సో ఆన్సర్ ఏమవుతుంది -39 అవుతుంది. బట్ ఎంత ఇచ్చాడు -6 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చేసినటువంటి 5 మనకి ఇక్కడ సరైనటువంటివి అయితే కాదు, పైవన్నీ సరైనవి కావు. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే క్రింద ఇవ్వబడిన వాక్యాలు సత్యమో అసత్యమో గుర్తించండి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో సరిగైనటువంటి వాక్యాలను గుర్తించండి, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి అంటాడు. మరి ఇచ్చినటువంటి 5 స్టేట్మెంట్స్ లో ట్రూత్ స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ 3x/9y అనేది ఒక ద్విపది అని ఇచ్చాడు. ద్విపది అంటే అర్థం ఏంటి, ద్వి అంటే రెండు, అంటే రెండు పదాలు ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే ద్విపది అంటాం. కానీ ఇక్కడ 3x/9y అంటున్నాము అంటే 3x/9y అంటే ఇక్కడ బై రూపంలో ఉంది, డివైడ్స్ రూపంలో ఉంది అంటే అది ఒక పదమే ఫ్రెండ్స్, అది రెండు పదాలు కాదు. 3x/9y అనేది ఏమవుతుంది అంటే ఏకపది అవుతుంది, ద్విపది కాదు. ఇన్ కేస్ మీకు అక్కడ 3x - 9y కానీ 3x + 9y ఇలా ఉండింటే అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయంటే రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అది ద్విపది అయ్యేది. కానీ ఇక్కడ 3x/9y మనకి ఏమవుతుంది అంటే ఏకపది అవుతుంది. సో ఇక్కడ ద్విపది అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది ఫాల్స్. నెక్స్ట్ వన్ -6abc లో b యొక్క గుణకం ఏంటి అని అడిగాడు. ఇక్కడ b యొక్క గుణకము అంటే అర్థం ఏంటి, సో b ఇక్కడ b ఒక్కసారి మనము వేర్ చేసామనుకోండి, b ని మనం వేర్ చేస్తే మిగిలినవేంటి -6ac అవుతుంది. అంటే మిగిలినవేంటి ఇంకా b ని మనము ఒక్కసారి హైడ్ చేసుకుంటే మిగిలినటువంటి టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే -6ac అవుతుంది. అంటే ఇక్కడ b యొక్క గుణకం ఏమవుతుంది అంటే -6ac అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు -6a అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఏమో ఏకపది అవుతుంది, సెకండ్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది -6ac అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5pq మరియు -9qpలు సజాతి పదాలు అంటాడు. సజాతి పదాలు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ సమానం అయితే చాలు, అక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ కోఎఫిషియెంట్స్ ఏవి ఉన్నా కానీ ఇక్కడ pq ఉంది, ఇక్కడ కూడా pq ఉందా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. QP అన్నా ఒకటే, PQ అన్నా ఒకటే. ఎలా చెప్పగలము, AP అన్నా ఒకటే, BA అన్నా ఒకటే. మల్టిప్లై లో 2 3s అన్నా ఒకటే, 3 2s అన్నా ఒకటే కాబట్టి PQ అన్నా ఒకటే, QP అన్నా ఒకటే. ఇక్కడ వేరియబుల్స్ PQ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మనకి ఏమవుతాయంటే సజాతి పదాలు. ఎస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ట్రూ. ఇక్కడ కోఎఫిషియెంట్స్ తో మన సంబంధం లేదు, అంటే స్థిర రాశులతో మన సంబంధం లేదు. 5 - 9 వాటితో సంబంధం లేదు. సజాతి పదాలు అంటే ఏంటి, అక్కడ ఇచ్చినటువంటి వేరియబుల్స్ మనకు సమానమైతే చాలు. ఇక్కడ PQ ఉంది కాబట్టి ఈ రెండు మనకి ఏమవుతాయి సజాతి పదాలు అవుతాయి. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ a + b మరియు 2a + 7 యొక్క మొత్తము 3a + 7b అని ఇచ్చాడు. మరి వీటి యొక్క మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే a + 2a 3a కరెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ b బట్ ఇక్కడ b లేదు అంటే రెండు సమ్ చేస్తే ఏమొస్తుంది 3a + b + 7 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 3a + 7b అని ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్
x ఈజ్ ఈక్వల్ టు -2 అయినా x ప్లస్ 2 యొక్క విలువ 0 అని ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 ప్లస్ 2 -2 ప్లస్ 2 ఏంటి 0. బట్ ఆన్సర్ కూడా మనకి ఎంత ఇచ్చాడు 0 అని ఇచ్చాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి ట్రూ. సో ఓవరాల్ గా ఈ 5 స్టేట్మెంట్స్ లో ట్రూ స్టేట్మెంట్ ఏంటి అంటే 3 మరియు 5 సరైనవి. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో a ప్లస్ b ప్లస్ 1 సమాసంలో స్థిర పదం ఏంటి అని అడుగుతాడు. సో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు. సో స్థిర పదం మనకి ఏమవుతుంది 1. స్థిర పదం ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 1. అంటే ఇక్కడ చరరాశి ఏదైతే ఉండదో అదే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది, స్థిర పదము అవుతుంది. a ప్లస్ b ప్లస్ 1 ఇక్కడ 1 అనేది మనకి ఏమవుతుంది అంటే స్థిర పదము. నెక్స్ట్ వన్ చూడండి. 3x మైనస్ 8 సమాసంలో చరరాశి ఏంటి అడిగాడు. ఇక్కడ చరరాశి వేరు, బీజీయ పదం వేరు. బీజీయ పదం ఏమవుతుంది ఇక్కడ 2d అవుతుంది. చరరాశి అంటే వేరియబుల్ ఏమవుతుంది x అవుతుంది అక్కడ. అంటే 3x మైనస్ 8 సమాసంలో చరరాశి ఏమవుతుంది అంటే ఇక్కడ వేరియబుల్ x అవుతుంది. నెక్స్ట్ 2d మైనస్ 5 సమాసంలో బీజీయ పదము అంటే ఇక్కడ వేరియబుల్ బీజీయ పదము అంటే ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రాయిక్ వేరియబుల్ ఏమవుతుంది అంటే మొత్తం d కాదు, d అనేది మనకి ఏమవుతుంది అంటే చరరాశి వేరియబుల్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఈ 2d మనకి ఏమవుతుంది అంటే బీజీయ పదం అవుతుంది. నెక్స్ట్ వన్. p² మైనస్ 3pq ప్లస్ q సమాసంలో పదాల సంఖ్య ఎంత అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి p² ఒకటి, 3pq ఒకటి, q 1 2 3 మొత్తము ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. కాబట్టి పదాల సంఖ్య ఎంత అంటే 3. నెక్స్ట్ -ab పదం యొక్క సంఖ్యా గుణకము. సో న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏంటి అని అడిగాడు. సో సంఖ్యా గుణకము ఎంత అంటే ఇక్కడ ముందు ఏ సింబల్ లేదు అంటే మనకు 1 ఉన్నట్టే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ -4ab అని ఇచ్చాడు అనుకో, ఇప్పుడు సంఖ్యా గుణకం ఏమవుతుంది అంటే -4 అవుతుంది. ఇన్ కేసు 2x అని ఇచ్చాడు అనుకో, సంఖ్యా గుణకం ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ -ab అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ab కి ముందు ఏం లేదు అంటే న్యూమరికల్ వాల్యూ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. అదే విధంగా మైనస్ సింబల్ ఉంది కాబట్టి సంఖ్యా గుణకం మనకి ఏమవుతుంది అంటే -1 అవుతుంది. అబ్జర్వ్ చేస్తే అర్జున్ అతని స్నేహితుడు జార్జ్ ఒక స్టేషనరీ షాప్ కు వెళ్లారు. అర్జున్ 3 పెన్నులు 2 పెన్సిళ్లు కొనుగోలు చేశాడు. జార్జ్ 1 పెన్ను మరియు 4 పెన్సిళ్లు కొనుగోలు చేశాడు. అర్జున్ వచ్చేసరికి 3 పెన్నులు 2 పెన్సిళ్లు, జార్జ్ వచ్చేసరికి 1 పెన్ను 4 పెన్సిళ్లు కొనుగోలు చేశారు. ఒకవేళ ప్రతి పెన్ను మరియు పెన్సిల్ ధరలు వరుసగా x రూపీస్ మరియు y రూపీస్ అయితే బిల్లు మొత్తాన్ని xy రూపంలో తెలపండి అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ చిన్న లాజిక్ చూడండి. ఒక 3 పెన్సిల్ కొనుగోలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 3 పెన్సిల్లు, ఒక్కొక్క పెన్ను 2 రూపాయలు అనుకోండి. ఒక్కొక్క పెన్ను 3 పెన్నులు కొనుక్కుంటున్నా, ఒక్కొక్క పెన్ను ఎంత అని చెప్తున్నా 2 రూపాయలు అని చెప్తున్నాను అనుకోండి. అప్పుడు మొత్తం ఎంత అమౌంట్ వస్తుంది 3 పెన్నులు, ఒక్కొక్క పెన్ను 2 రూపాయలు, ఎంత 3 2s ఎంత 6 రూపీస్. అంటే ఈ రెండేం చేయాలి మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇప్పుడు అమౌంట్ పరంగా బిల్లు మొత్తాన్ని అడిగాడు కాబట్టి అమౌంట్ పరంగా ఫస్ట్ అర్జున్ పరంగా చెప్దాం. ఫస్ట్ అర్జున్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మొత్తం మీద 6 రూపీస్ వస్తుంది. 3 2s 6 రూపీస్. అర్జున్ పరంగా అబ్జర్వ్ చేస్తే అర్జున్ ఎన్ని పెన్నులు 3 పెన్నులు. 3 పెన్నులు, ఒక్కొక్క పెన్ను ఎంత ఖరీదు, పెన్ను మరియు పెన్సిల్ ధరలు వరుసగా x రూపీస్ y రూపీస్ అని ఇచ్చాడు. అంటే పెన్ను ఎంత x రూపీస్, పెన్సిల్ ఎంత y రూపీస్. సో అర్జున్ 3 పెన్నులు కొన్నాడు కాబట్టి 3 3 ఇంటూ ఒక్కొక్క పెన్ను ఎంత x రూపీస్, దట్ ఈస్ 3x ప్లస్ మొత్తం అడిగాడు కాబట్టి. నెక్స్ట్ పెన్సిల్ ఎన్ని పెన్సిల్ ఎన్ని కొన్నాడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 పెన్సిల్ కొన్నాడు. ఒక్కొక్క పెన్సిల్ ధర ఎంత y రూపాయలు. సో 2 పెన్సిల్లు, ఒక్కొక్క పెన్సిల్ y. సో అర్జున్ పరంగా వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే 3x ప్లస్ 2y. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 3 పెన్నులు 2 పెన్సిల్లు, ఒక్కొక్క పెన్ను x రూపీస్ కాబట్టి 3x, ఒక్కొక్క పెన్సిల్ y రూపీస్ కాబట్టి 2y. మొత్తం ఎంత అడిగాడు కాబట్టి మధ్యలో ఏం చేశాను ప్లస్ చేశాను. నెక్స్ట్ జార్జ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జార్జ్ పరంగా ఫస్ట్ ఎన్ని పెన్నులు, 1 పెన్ను, పెన్ ఎంత x రూపీస్ కాబట్టి 1 ఇంటూ x ప్లస్ ఎన్ని పెన్సిల్లు 4 పెన్సిల్లు, ఒక్కొక్క పెన్సిల్ ఎంత y రూపీస్ కాబట్టి 4 ఇంటూ y ఎంత 4y. ఇప్పుడు వీరి యొక్క మొత్తం అమౌంట్ ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే 3x ప్లస్ x ఎంత 4x
ప్లస్ 2y ప్లస్ 4y ఎంత 6y. సో మొత్తం మీద xy లో బిల్లును మనం తెలియజేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 4x ప్లస్ 6y. y నుండి -y తీసివేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, y లో నుంచి -y తీసేస్తే 0 అంటాం. సో 0 అయితే కాదు. సో y నుండి -y తీసేయమనుకోండి, యాక్చువల్ గా తీసేయమని ఇచ్చాడంటే అర్థం ఏంటి, y నుండి -y తీసేయాలి అంటే మైనస్ ఆఫ్ -y. క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి y నుండి, సో y నుండి తీసివేయండి అని ఇచ్చిన కాబట్టి ఏ సింబల్ తీసుకోవాలి, మైనస్ సింబల్ తీసుకోవాలి. దేన్ని తీసివేయమని చెప్పాడు, -y ని తీసివేయమని చెప్పాడు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. y ప్లస్ y ఎంత 2y. సో ఆన్సర్ ఏమవుతుంది 2y. నెక్స్ట్ 25 PQ నుండి 18 PQ తీసివేయండి. సో దేని నుండి, 25 PQ నుండి అని ఇచ్చాడు కాబట్టి 25 PQ నుండి అంటున్నాడు కాబట్టి మైనస్ ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 18 PQ సబ్ట్రాక్ట్ చేయాలి. సో PQ కామన్ కాబట్టి 25 మైనస్ 18. సో 25 మైనస్ 18 ఏమవుతుంది 7 అవుతుంది. సో ఆన్సర్ 7 PQ. నెక్స్ట్ వన్, t+2 సమ్ సో ఆన్ సూక్ష్మీకరించండి అని ఇచ్చాడు అంటే సింప్లిఫై చేయాలి. ఒక్కసారి మనం సింప్లిఫై చేస్తే మనకు ఒక వేరియబుల్ కనిపిస్తుంది, కాన్స్టెంట్స్ కనిపిస్తున్నాయి, t కనిపిస్తుంది, కాన్స్టెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా, మధ్యలో ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి హియర్ -t +t ఏదో ఒకటి. నెక్స్ట్ -6 + 6. ఇంకా మిగిలిన టర్మ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే t మొత్తం 3 t's ఉన్నాయి కాబట్టి t+t దట్ ఈస్ 3t. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే +2 + 3 +2 + 3 ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ +5. సో ఆన్సర్ ఏమవుతుంది 3t + 5. నెక్స్ట్ సూక్ష్మీకరించగా ఒక్కసారి మనకి ఇక్కడ ఏ వేరియబుల్ కనిపిస్తుంది, బి కనిపిస్తుంది, సి కనిపిస్తుంది. ఫస్ట్ ఏ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ సింబల్. సో +2a ముందు ఇక్కడ మైనస్ ఉంది కదా, లోపల మైనస్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 4a, ఇక్కడ మైనస్ ఉంది, -4a అవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఏ వేరియబుల్స్ అబ్జర్వ్ చేస్తే a + 2a 3a -4a. సో 3a -4a ఏమవుతుంది, ఇక్కడ ఏ కామన్ కాబట్టి ఏ, 3 -4 ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ a + 2a 3a -4a ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ -a పరంగా మైనస్. నెక్స్ట్ బి పరంగా ఒకసారి చూడండి, b + 3b ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. సో మీకు స్టెప్స్ తగ్గించడం కోసం డైరెక్ట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే -b వస్తుంది. ఇక్కడ b + 3b ఎంత 4b -b ఏమవుతుంది 3b అవుతుంది. సో ఆన్సర్ 3b. నెక్స్ట్ సి పరంగా అబ్జర్వ్ చేస్తే +c -c రెండు క్యాన్సల్, ఇక్కడ తెలిసిపోతుంది +c -c క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2c. సో ఆన్సర్ ఏమవుతుంది +2c. ఓవరాల్ గా ఆన్సర్ -a + 3b + 2c అనేది ఈ ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేయగా వచ్చేటువంటి రిజల్ట్. నెక్స్ట్ సూక్ష్మీకరించమని ఇచ్చాడు, సింప్లిఫై చేయమని ఇచ్చాడు. మొత్తం మీద x y కనిపిస్తున్నాయి, మొత్తం ప్లస్ లేదు చూడండి, మైనస్ సింబలే లేదు కాబట్టి అన్ని ప్లస్ సింబల్స్ కాబట్టి నో ప్రాబ్లం. x x + x 2x + x ఓవరాల్ గా 3x. నెక్స్ట్ y ఏమైనా ఉన్నాయా, ఎస్ y టర్మ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. y ఇక్కడ ఒక y +y y 2y, ఇది కూడా ప్లస్ కాబట్టి 2y + y 3y. సో +3y. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ +1 +2 +3 +3 +3 +6 +6 +4 +10 +5 +15. సో ఓవరాల్ ఆన్సర్ ఏమవుతుంది 3x + 3y + 15. 9a + 4 2 - 3a లను కూడగా ఈ రెండు సమాసాలను యాడ్ చేయమని అడిగాడు. సింపుల్, వేరియబుల్స్ లో యాడ్ చేయండి, కాన్స్టెంట్స్ ని కాన్స్టెంట్ లో యాడ్ చేయండి. సో డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు లేదా స్టెప్ బై స్టెప్ రాసుకొని కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తున్న టైం వేస్ట్ కాకుండా ఇక్కడ ఏ టర్మ్ ఉంది, ఇక్కడ కూడా ఏ టర్మ్ ఉంది, రెండింటిని యాడ్ చేయమన్నాడు కాబట్టి సో 9a ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 9a - 3a. సో ఇక్కడ 9 అనేది గ్రేటర్ నెంబర్ కి ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో 9a - 3a ఏమవుతుంది 6a,
+4 ఇక్కడ ఏ సింబల్ లేదు అంటే అర్థం ఏంటి, ప్లస్ ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇక్కడ +4 +2 ఏమవుతుంది, +6 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 6a + 6. ఇన్ కేసు ఇది రిజల్ట్ లో లేదు అనుకోండి, హియర్ 6 ఇస్ ఏ కామన్ టర్మ్ కాబట్టి 6 ఆఫ్ a + 1 అని ఇక్కడ 6 ని కామన్ తీస్తే ఏ ఉంటుంది, ఇక్కడ 6 నుంచి 6 కామన్ తీస్తే ఎంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ 2m - 7n 3n + 8m m + n లను కూడగా ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 3 సమాసాలు ఉన్నాయి చూడండి. 1 2 3. ఈ 3 ని ఏం చేయమన్నాడు అంటే యాడ్ చేయమన్నాడు. ఇక్కడ m అనేది ఒక వేరియబుల్ కనిపిస్తుంది, n అనేది ఒక వేరియబుల్ కనిపిస్తుంది. ఫస్ట్ m ని యాడ్ చేస్తున్నా. 2m ఇక్కడ 8m ఇక్కడ m 2m + 8m 10m 10m + m దట్ ఈస్ 11m. నెక్స్ట్ n అబ్జర్వ్ చేస్తే -7n + 3n + 4 ఇక్కడ +3 + n + 4n -3n + 4 ఏమవుతుంది, -3n. సో ఆన్సర్ ఏమవుతుంది 11m - 3n. నెక్స్ట్ 1 90 నుండి 6t + 4 తీసివేయండి అని అడిగాడు. అంటే తీసివేయడంలో కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. దేని నుండి ఏమి తీసేయమని అడిగాడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 90 నుండి అంటే ఇక్కడ 1 90 నుండి ఏం తీసివేయమన్నాడు, 6t + 5 అంటే ఇక్కడ 1 - 90 నుండి అంటే దీని నుంచి ఇది తీసివేయమని ఇచ్చాడు. తీసివేయండి అంటే అర్థం ఏంటి, మధ్యలో ఏ సింబల్ ఉండాలి, మైనస్ సింబల్ ఉండాలి. సో ఈ సమాసం నుండి ఈ సమాసాన్ని తీసివేయమని ఇచ్చాడు కాబట్టి 1 - 90 - 60 + 5. ఒక్కసారి మనము ఈ మైనస్ వాల్యూ లోపల తీసుకెళ్తే 1 - 90 - 6t మైనస్ ఇంటూ ప్లస్ -5. ఒక్కసారి t వేరియబుల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే -9 -6 రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ సింబల్ తీసుకొని 2 యాడ్ చేయాలి. సో 9 + 6 ఎంత, 15t. నెక్స్ట్ 1 -4 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ నెంబర్ కు ఏ నెంబర్ అయితే ఉంటుందో, గ్రేటర్ నెంబర్ కి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ తీసుకొని పెద్దదాని నుంచి చిన్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో 1 -5. సో -5 కి ముందు -5 గ్రేటర్ నెంబర్, దానికి ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5 నుంచి 1 పోతే ఎంత, 4. సో ఆన్సర్ ఏమవుతుంది -15t - 4. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2a³ - 4a² - 12a + 10. దాని పొడవు 3a² - 4 అయితే దాని యొక్క వెడల్పు ఎంత. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చుట్టుకొలత ఇచ్చాడు, పొడవు ఇచ్చి వెడల్పు క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఫ్రెండ్స్. యాక్చువల్ గా దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత ఫార్ములా ఏంటి, ఇది దీర్ఘ చతురస్రాకారం అనుకుంటే ఈ దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది, చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి, మొత్తము 4 సైడ్స్ కూడాలి. మరి దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది పొడవు, ఇది కూడా పొడవు, ఇది వెడల్పు అయితే ఇది కూడా ఏమవుతుంది, వెడల్పు అవుతుంది. అంటే ఎదురెదురు భుజాలు ఏమవుతాయి, సమానం అవుతాయి. ఇప్పుడు 4 కొలతలు మనం యాడ్ చేసామనుకోండి, పొడవులు 2 టైమ్స్ వస్తాయి, వెడల్పులు 2 టైమ్స్ వస్తాయి కాబట్టి 2 ఆఫ్ l + b అంటాం. 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. ఇది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా. అంటే చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. మరి ఇక్కడ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చుట్టుకొలత ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుకొలత 2a³ - 4a² - 12a + 10 ఇజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఇజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ఎంత ఇచ్చాడు, 3a² - 4 పొడవు ప్లస్ వెడల్పు క్యాలిక్యులేట్ చేయాలి. సో వెడల్పు నేను వెడల్పు అని రాస్తున్నా, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, వెడల్పు. ఇక్కడ చూడండి ఇది మల్టిప్లికేషన్ లో ఉంది, 2 ఇంటూ ఇక్కడ చూడండి 2 ఇంటూ అంటున్నాం కాబట్టి ఈ మల్టిప్లికేషన్ లో ఉండేది ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో డివైడ్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం నుంచి 2 కామన్ తీయొచ్చు. మరి 2 కామన్ తీస్తే 2 ఈజ్ ఏ కామన్ టర్మ్. 2 కామన్ తీస్తే మిగిలిన టర్మ్ ఏంటి, a³ - 4 నుంచి 2 కామన్ తీసా అంటే 2 ఉంటుంది, 2a² - 12 నుంచి 2 కామన్ తీసా 6 ఉంటుంది, 6a + 10 నుంచి 2 కామన్ తీసా ఏముంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ 5. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ 3a² - 4 ప్లస్ వెడల్పు. హియర్ 2 ఈజ్ ఏ కామన్, సో క్యాన్సిలేషన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్లస్ అనేది ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది వెడల్పు కాబట్టి a³
అలాగే ఉంచండి. ఇది ఎందుకంటే స్క్వేర్ టర్మ్, ఇది క్యూబ్ టర్మ్ కాబట్టి ఏ క్యూబ్. ఇక్కడ మైనస్ 2a స్క్వేర్, ఇక్కడ ప్లస్, ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ 3a స్క్వేర్, మైనస్ 2a స్క్వేర్, ఇది సైడ్ వస్తే మైనస్ 3a స్క్వేర్, మైనస్ 2 మైనస్ 3 ఏమవుతుంది మైనస్ 5 అవుతుంది. మైనస్ 5a స్క్వేర్, ఎందుకంటే ఇది a స్క్వేర్ టర్మ్, ఇది కూడా a స్క్వేర్ టర్మ్ కాబట్టి. ఇక్కడ ఏ టర్మ్, ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా మైనస్ 6a ఏ టర్మ్. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ టర్మ్, ఈ మైనస్ 4 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ 4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 5 ఉంది, ఈ మైనస్ 4 ఈ సైడ్ వస్తే ప్లస్ 4, 5 ప్లస్ 4 ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9. దట్ ఈస్ ఈక్వల్ టు వెడల్పు. ఇక్కడ ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఏమవుతుంది అంటే ఏ క్యూబ్ మైనస్ 5a స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 8x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 9 మరియు దాని యొక్క రెండు భుజాలు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4, 2x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 9, సారీ 2x స్క్వేర్ మైనస్ 4x, 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 9 అయినా మూడవ భుజం ఎంత? ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. ఆ త్రిభుజంలో, త్రిభుజము అంటే మనకి మొత్తం ఎన్ని భుజాలు ఉండాలి 3 భుజాలు ఉండాలి. మరి ఆ 3 భుజాలలో 2 భుజాల కొలతలు ఇచ్చాడు. 2 భుజాల కొలతలు ఇచ్చి మూడవ భుజం యొక్క భుజము కొలత ఎంత అని అడిగాడు. యాక్చువల్ గా చుట్టుకొలత అంటే ఫార్ములా ఏంటి? త్రిభుజాన్ని బేస్ చేసుకొని చుట్టుకొలత అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ త్రిభుజంలోని 3 భుజాల మొత్తము, త్రిభుజములోని 3 భుజాల మొత్తమే మనకి ఏమవుతుంది అంటే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత. అంటే చుట్టుకొలత, ఇది త్రిభుజము, ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది? ఈ త్రిభుజంలో గల 3 భుజాలను ఏం చేయాలి మనము? యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మన ఫార్ములా ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఆ త్రిభుజంలో గల 3 భుజాల మొత్తం అవుతుంది. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 8x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 9. డైరెక్ట్ ఇచ్చు ఫ్రెండ్స్ స్టెప్, మీకు అర్థం కావాలని క్లియర్ గా చెప్తున్నా. యాక్చువల్ గా డైరెక్ట్ స్టెప్ ఇచ్చు. చుట్టుకొలత ఇస్ ఈక్వల్ టు 3 భుజాల మొత్తము, 2 భుజాలు ఇచ్చాడు కదా, ఈ 2 భుజాలను యాడ్ చేస్తున్నా, ఇక్కడే యాడ్ చేస్తున్నా. x స్క్వేర్, ఇక్కడ 2x స్క్వేర్, x స్క్వేర్ టర్మ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ 2x స్క్వేర్, 1 ఇక్కడ ఒక 2, 1 ప్లస్ 2 ఎంత? 3x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ చూడండి, ఇక్కడ మైనస్ 3x ఉంది, ఇక్కడ ప్లస్ 4x ఉంది. అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, బట్ గ్రేటర్ వాల్యూకు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ 4 నుంచి 3 పోతే 1, దట్ ఈస్ x. ప్లస్ 4 మైనస్ 9, ప్లస్ 4 మైనస్ 9 ఏమవుతుంది? మైనస్ 5. అంటే ఆ రెండు యాడ్ చేశాను, 2 భుజాల మొత్తము. మరి మూడవ భుజం మనకు తెలియదు కాబట్టి ప్లస్ మూడవ భుజం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ త్రిభుజంలోని 3 భుజాల మొత్తం అడిగాడు. 2 భుజాలు ఇచ్చాడు కాబట్టి ఆ 2 భుజాల మొత్తము ప్లస్ మూడవ భుజము. నెక్స్ట్ ఇది ఈ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. x స్క్వేర్ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తున్నా, 8x స్క్వేర్, ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి 8x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, దట్ ఈస్ 5x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్, ఇక్కడ x, ఇక్కడ x టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ప్లస్ 7x, ఈ ప్లస్ x ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి 7x మైనస్ x, దట్ ఈస్ ప్లస్ 6x. నెక్స్ట్ మైనస్ 9, ఈ మైనస్ 5 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ 5 అవుతుంది. మైనస్ 9 ప్లస్ 5 మనకి ఏమవుతుంది? మైనస్ 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మూడవ భుజము. అంటే ఇక్కడ ఆ త్రిభుజం యొక్క మూడవ భుజం ఏమవుతుంది అంటే 5x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4.